ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూలు నుంచి. ఎన్ని రోజులు అవుతాను? 4 రోజులు అయింది వచ్చి. 4 రోజుల నుంచి నిన్న పెద్ద మేడం వచ్చింది. 4 రోజుల నుంచి ఏం చేస్తుండ్రమ్మా మీరు టెస్టులు ఇట్లా చెప్పకుండా అంటే ఈ రోజు టెస్టులు రాసిండ్రు. ఈ రోజు ఏదో నిన్న ఒక వార్త వచ్చింది దానివల్ల ఏమో 4 రోజుల నుంచి ఎవరు రాలేదు టెస్ట్లకి అంటే టెస్టులకు రాలే, ఇంజక్షన్లు ఇస్తుండ్రు కానీ జ్వరం వస్తుంది పోతుంది. ఇంకా ఈ రోజు వచ్చి ఆమె కొంచెం సీరియస్ అయితే ఈ రోజు ఇప్పుడే ఇందాకనే బ్లడ్ గిట్లా తీసుకుని పోయింది. 4 రోజుల నుంచి బ్లడ్ తీసుకోవాలి. మన ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే పరిస్థితి. పొద్దుగాల నిన్న నైట్ ఐసీలకు షిఫ్ట్ చేసిండ్రు. చేసి 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారు మీరు బ్లడ్ గిట్లా తీసుకోకుండా అని చెప్పేసి అంటే ఇంక ఇప్పుడే బ్లడ్ ఒక వార్త రాయడం వల్ల వచ్చారు. ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని మందలు ఇచ్చిన వాళ్ళు లేదు. జ్వరం వస్తుంది పోతుంది, ఇంజక్షన్ ఇస్తుండ్రు, ఆక్సిజన్ పెట్టిండ్రు అంతేగాని టెస్టులు ఇట్లా ఏం చేయలేదు. ఇప్పుడు ఇందాకనే తీసుకున్నాను అంతే. ఇప్పుడు టెస్ట్ చేశారు 4 రోజులకి. 4 రోజుల నుంచి మరి ఏం చేసినట్టు డాక్టర్లు? ఏం చేస్తున్నారు, సండే అని బంద్ ఉన్నారు, మొన్న సాటర్డే అని అటు ఇటే ఉన్నది. ఈ సండేలు మండేలు అని కూడా బంద్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చావు? నాగర్ కర్నూలు నుంచి. నాగర్ కర్నూలు నుంచి వచ్చినావు, చాలా దూరం, ఎటు పోలేవు. తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే ఇంటికి పోదామని చూస్తున్నాం. మరి ఎక్కడ ఉంటున్నావు 4 రోజుల నుంచి? బయటనే ఉండడం, లోపల ఉండని లోపల ఒకరిని ఉండనిస్తారు. అది రూలే కానీ ఇక్కడ కూడా సౌకర్యం రోడ్డు మీద ఉండాల్సిందే. ఇప్పుడు జర ఫ్రీగా ఉంది, వర్షం వస్తే ఇంకా ఇబ్బంది సార్. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది. తినే కూడా 4 రోజుల నుంచి లేట్ చేస్తారు. అయితే ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఏం చేస్తున్నారు? చెస్ట్ ఎగ్జామ్ ఓన్ చెస్ట్ కోసమే వచ్చినాం మేము, ఏంటికి లేదు. ఇంత దానికి 2 నెలలు ట్రీట్మెంట్ స్లో స్పీడ్ ఏం లేదు. ఒకసారి ఎక్స్రే చేయమంటారు, ఒకటి సిటీ స్కాన్ చేయమంటారు, ఒకసారి సిటీ స్కాన్ చేసినప్పుడు సిటీ బ్రెయిన్ అన్ని చేయరన్న. సిటీ స్కాన్ ఒకటి, సిటీ బ్రెయిన్ ఒకటి, ఎక్స్రే ఒకటి, ఒక్కొక్కటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ 2 నెలల నుంచి. ఎట్లా ఉంది లోపల పరిస్థితి? అయితే బెడ్లీ లేవు. ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉన్నప్పుడు అటెండర్ ఏడు ఉంటాడు, పేషెంట్ ఏడు ఉంటారు అన్న. అప్పటికే 9-10 మంది అయ్యారు అడిగే. ఒక బెడ్ చొప్పున 10 మంది అన్నప్పుడు ఏముంటది అన్న, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అన్న, పిల్లలకి ఏం తగ్గదు. ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. 2 నెలల నుంచి ఇన్నే స్నానం లేదు, గీనం లేదు, వాష్రూమ్లు అంతా గలీజ్. అంటే వీళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే అట్లా ఎవరు లేరు, బెడ్ల మీద ఒక్క బెడ్ మీద ఒక్కరే ఉంటారు అంటారు. నిజమేనా? లోపలికి 100% వీడియో తీసుకొని రావాలంటే కూడా తీసుకొచ్చి పెట్టే రకం. 4 ఉంటారు ఒక్క బెడ్ మీద. 4 ఖచ్చితంగా. 4 చిన్న పిల్లలు అయితే 4, పెద్ద పిల్లలు అయితే 3. ఒక బెడ్ మీద 4. మరి ఎట్లా వండుతారన్నా? ఇటు అడ్డం పెడతారు. అటెండర్ ఇప్పుడు ఆ పోరని ఇట్లా కూర్చుకొని ఇట్లా నింబడే ఉండాలి. కానీ అక్కడ స్టూల్ లేవు, ఏం లేవు, కూర్చున్నాక. నీట్నెస్ ఏం లేదు, అంతా గలీజేగా. నీట్నెస్ అంటావా? ఇక్కడ చూడు, ఇటు వస్తారు, గిట నీళ్లు కొడతారు, రాసుకొని పోతారు. ఏమి లేదు అక్కడ, చూస్తలేదు. 4-5 ఉండాలి బెడ్ మీద, హ్యాండిక్యాప్ కదా, పట్టించుకోవడం గట్ట ఏమి లేదు. ఏం చూస్తల. మన బట్టలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు, మొత్తం పట్టుకెళ్ళిపోవాలి. అక్కడేమో నాన్న దరిద్రంగా ఉండదు. పావును గీనన్నీ ఊసేసి అయ్యబోయి అవి నీట్గా ఉండవు, బాత్రూమ్లు నీట్గా లేవు, ఏమీ లేవు. నాన్న దరిద్రంగా ఉంది. పేషెంట్ మళ్ళీ చూడరు. ఇప్పుడు చూసారా, మళ్ళీ సాయంకాలం 2 మళ్ళీ 6 వస్తారు, అంతే, ఇంకేం లేదు. మధ్యలో ఏమైనా వాళ్ళకి సంబంధం ఏం లేదు. మరి ఎట్లనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చూడాలి. లేదన్న, గవర్నమెంట్ ఆంధ్రాకి ఇక్కడికి పోలి తేడా ఉందా? ఆంధ్రలో బెడ్ మీద ఉంటే అలాగే ఉంచుతారు, ఇక్కడ కాసేపు ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ఇంకో దాంట్లో మారుతున్నారు. లేదా కింద ఒక బెడ్ మీద నేను ఒక వార్త వచ్చింది, ఒక బెడ్ మీద 4 ఉన్నారు. నిజమే, నీకు కావాలని పెడతాను కాసేపు వీడియో కూడా పెడతారు. అంటే నేనేమంటున్నా అంటే సూపరింటెండెంట్ లోపల వాళ్ళందరిని ఎవరిని అడిగినా కూడా లేదు, అదంతా ఫేక్ వార్త అంటారు. లేదన్నా, నువ్వు చూడు, మొత్తం గలేజీ, మొత్తం పాను గీను, మొత్తం గీసులు ఎక్కడెక్కడ దద్దరంగా పిల్లలకి ఇంకా ఎక్కువ అది అదంట జబ్బుదంట. మా దుప్పల్లో మా బట్టలు ఉంటాయి, అవి వచ్చేస్తాయంట, అవి పట్టుకు అందరు ముందేళ్ళు. నీట్గా ఉంటుందా లోపల? ఏముందా, నీళ్ళు కొడతారంటే, నీళ్ళు కొట్టి నీట్గా తుడిచి వెళ్ళిపోతారు, అంతే, ఏం లేదు, చూసుకోవడం లేదు. మేము 5 రోజులు వచ్చి 5 రోజులు అయింది, ఏమీ లేదు. 5 రోజుల నుంచి ఏడుంటున్నారు, ఏడు తింటున్నారు. ఇక్కడే బయట అలాగే. ఎవరు తీసుకొచ్చారు పాపను? బాబుని హ్యాండిక్యాప్ బాబుని తీసుకొచ్చారు. 2 ఉండాలంటే ఒకళ్ళే ఉండాలంటాడేమో, కంట్రోల్ అవ్వడం. ఒక మాటలు చెప్పాలంటే లోపల ఎట్లుంది చెప్పు. ఏమి లేదన్న, అంతేనా? మొత్తమే కానీ 2 నెలలు 3 నెలలు పడుతుంది చెప్పలేము ట్రీట్మెంట్. ఇక్కడ 2-3 ఏళ్ళు పట్టినా కూడా చెప్పలేము. అంత స్లో అయితే మంచి బతకాలి కదా. పోతాడు కొంచెం